అల్లు అర్జున్ గారు నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల జాతర అయితే ఎక్కడ ఆగడం లేదు. ఈ పక్కా నాదే, ఆ పక్కా నాదే, అవతల పక్కా నాదే, ఇవతల పక్కా నాదే. ఇండియాలోని ఏ పక్క నుంచి చూసినా కానీ సునామీ కలెక్షన్లు అయితే వస్తూనే ఉన్నాయి. మరి ఈ వీడియోలో పుష్ప 2 మూవీ 5 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందో వరల్డ్ వైడ్ గా ఒకసారి అయితే చూద్దాం. అలాగే 6 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒక అంచనా వేసి అయితే చూద్దాం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందో పుష్ప 2 మూవీ అయితే ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, హిందీ మార్కెట్ లో ఎన్నడూ ఎవరు కని విని ఎరగని కలెక్షన్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఈ కలెక్షన్లను చూసి ట్రెండ్ అనాలిసిస్ చేసే వాళ్ళకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హిందీలో పెద్ద పెద్ద హీరోలు అక్షయ్ కుమార్ గారు, అజయ్ దేవన్ గారు, అలాగే సల్మాన్ ఖాన్ గారు, వీళ్ళ సినిమాలు ఫస్ట్ రోజు రిలీజ్ అయితే మినిమం 50 కోట్ల నెట్ కలెక్షన్లు కూడా రావట్లేదు ఈ మధ్య కాలం. ఈ బడా హీరోలను ఆశ్చర్యపరుస్తూ పుష్ప 2 మూవీ 5వ రోజున వర్కింగ్ డే సోమవారం రోజున కూడా దగ్గరగా 50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందంటే ఎంత పెద్ద రికార్డో చూడండి. అక్కడి బడా హీరోలకు మొదటి రోజున సాధ్యం కాని కలెక్షన్లు పుష్ప 2 మూవీ 5వ రోజున సాధించింది. ఆ కలెక్షన్లు ఇంతకీ హిందీలో 5వ రోజున పుష్ప 2 మూవీ ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 5వ రోజు సోమవారం వర్కింగ్ డే రోజున 48 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రికార్డే సృష్టించింది. ఇక పుష్ప 2 మూవీ 5 రోజులకు కలుపుకొని హిందీలో 339 కోట్ల నెట్ కలెక్షన్లు అయితే వసూలు చేసింది. ఇది కూడా ఓ పెద్ద సంచలన రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా 5 రోజుల్లో 300 కోట్ల నెట్ కలెక్షన్లు అయితే సాధించలేదు హిందీలో. ఫస్ట్ టైం పుష్ప 2 మూవీ అయితే రికార్డునే పెట్టేసింది. మరి హిందీలో 6వ రోజున కూడా మంచి కలెక్షన్లే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. హిందీలో మంగళవారం రోజున అయితే మంచి బుకింగ్స్ అవుతున్నాయి, టికెట్స్ అయితే. మరి 6వ రోజున హిందీలో అయితే పుష్ప 2 మూవీ 30 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మంగళవారం రోజున రికార్డు బుకింగ్స్ జరుగుతున్నాయి, టికెట్స్ బుకింగ్స్ అయితే. ఇక హిందీ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో అయితే వెనకబడిందనే చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలలో 5వ రోజున 12 నుంచి 15 కోట్ల వరకు సాధించే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. కానీ 5వ రోజున అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పుష్ప 2 మూవీ 5వ రోజున 9 కోట్ల 2 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. 2 తెలుగు రాష్ట్రాలలో రికార్డు గనుక చూసుకుంటే పుష్ప 2 మూవీ 7వ స్థానంలో నిలిచిపోయింది. 5వ రోజున ఫస్ట్ ప్లేస్ లో ఉంది RRR మూవీ 13 కోట్ల 63 లక్షల వరకు అయితే సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఏ సినిమా ఉందో తెలుసా? అల్లు అర్జున్ గారు నటించిన అలా వైకుంఠపురంలో మూవీ. మరి ఈ మూవీ అయితే 11 కోట్ల 43 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్ సాధించింది. పుష్ప 2 మూవీ అయితే థర్డ్ ప్లేస్ లో కూడా లేకపోయింది. కలెక్షన్లు అయితే చాలా వరకు పడిపోయినాయి 5వ రోజున అయితే. 5వ రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే కొంచెం డేంజర్ బెల్ లాగా అనిపిస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 5 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్లు 148 కోట్ల 54 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 215 కోట్ల 95 లక్షల వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా 5వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 38 కోట్ల 37 లక్షల వరకు షేర్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 85 కోట్ల 25 లక్షల వరకు అయితే గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాలలో 148 కోట్ల 54 లక్షలు, కర్ణాటకలో 33 కోట్ల 35 లక్షలు, తమిళనాడులో 21 కోటి 80 లక్షలు, కేరళలో 6 కోట్ల 20 లక్షలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 160 కోట్ల 5 లక్షలు, అలాగే ఓవర్సీస్ లో 78 లక్షల 35 కోట్ల వరకు ఉన్నది. మరి వీటన్నింటినీ కలుపుకొని చూసుకున్నట్లయితే 5 రోజుల్లో పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు 448 కోట్ల 29 లక్షల వరకు అయితే షేర్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 885 కోట్ల 25 లక్షల వరకు అయితే గ్రాస్ వైజ్ గా సాధించింది. మరి పుష్ప 2 మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 172 కోట్ల వరకు దాదాపు సాధించాల్సి ఉంటుంది కలెక్షన్లు. ఆల్రెడీ కర్ణాటక ఏరియాలో అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. కర్ణాటక వరకు 32 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. మరి కన్నడ వరకు ఇప్పటి వరకు చేసిన బిజినెస్ ఎంత అంటే 33 కోట్ల 35 లక్షల వరకు అయితే చేసింది. అంటే ఆల్రెడీ 1 కోటి 35 లక్షల వరకు అయితే ప్రాఫిట్ తీసుకుంది కన్నడ వరకు అయితే. మరి ఇప్పటి వరకు చూసుకున్న లెక్కలన్నీ ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం, మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 5 రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్లు ఎంత అంటే 922 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది 5 రోజుల్లో. ఇక 6వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అంచనా వేద్దాం. 6వ రోజున హిందీలో అయితే దాదాపు 30 కోట్ల
వరకు నెట్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే కొంచెం డ్రాప్ అయితే ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు అయితే రావచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 6వ రోజున వచ్చే కలెక్షన్లు కూడా ఒకసారి చూద్దాం. వరల్డ్ వైడ్ గా 6వ రోజున 25 నుంచి 30 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉంది. రేపు మూవీ టీం వాళ్ళ పోస్టర్ అయితే 1000 కోట్ల పోస్టర్ కంపల్సరిగా వచ్చేస్తుంది. మరి పుష్ప 2 మూవీ 6 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప 2 మూవీకి సంబంధించిన 5 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.